అర్జున్ 12 ఏళ్ల పిల్లాడు. అందరితో మాట్లాడడానికి భయపడుతున్నాడు. అర్జున్కి గ్రంథాలయంలో ఒక అద్భుతమైన పుస్తకం దొరికింది. పుస్తకం అతనితో మాట్లాడి మార్గదర్శనం ఇస్తుంది. ఎవరినైనా స్నేహం ఎలా చేసుకోవాలి అని పుస్తకంని అడిగితే ఎవరికైనా సహాయం చెయ్యి అంటుంది. పుస్తకమిచ్చిన సలహాతో పుస్తకాలు మోస్తూ ఇబ్బంది పడుతున్న క్లాస్మేట్కి సహాయం చేస్తాడు. ఇప్పుడు తనకి స్నేహితుడు దొరికాడు. తర్వాత ఏం చేయాలో అని పుస్తకంని అడిగితే క్లాస్లో కథ చెప్పమంటుంది. అందరూ తన కథ వింటూ ఆనందపడటం తనకు కొత్తగా మరియు ఆనందంగా ఉంది. తర్వాత రోజు అర్జున్ పుస్తకం తెరిస్తే అంతా ఖాళీగా ఉంది. పుస్తకం మాయాజాలం పోయిందని అతనికి అర్థమైంది. కాని ముందుల కాకుండా ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం ఉంది. తర్వాత రోజు అర్జున్ కాన్ఫిడెన్స్తో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. అందరూ చప్పట్లు కొట్టడం అతనికి ఆనందంగా ఉంది. అర్జున్ గ్రంథాలయంలో నిలబడి పుస్తకం తనకు నేర్పించిన పాఠాలు గుర్తుచేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు. అర్జున్ ముఖంపై ప్రశాంతమైన నవ్వుతో బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు. తనకు ఎంతో సంతృప్తిగా మరియు ఆత్మవిశ్వాసం వచ్చింది అని తెలుసుకున్నాడు.